నా పేరు రాధా ప్రశాంతి అని. నేను ఇప్పుడు రోడ్ నెంబర్ 12 ఫిల్మ్ నగర్ రోడ్ నెంబర్ నా పేరు రాధా ప్రశాంతి అండి. నేను ఫిల్మ్ నగర్ రోడ్ నెంబర్ 9లో ఉంటాను. రిగార్డింగ్ ఎలక్ట్రికల్ బిల్లు నాకు మంత్ ఆఫ్ ఫిబ్రవరి 2004 నుంచి రాంగ్ బిల్ పంపిస్తున్నారు. జనవరి వరకు కరెక్ట్ బిల్స్ వచ్చాయి. జనవరి వరకు ఏమంటారు 1400 1300 అలా బిల్లు వచ్చేది. మంత్ ఆఫ్ ఫిబ్రవరి 2004 నుంచి వచ్చేసి 3732 రూపాయలు బిల్లు వస్తాయి. ఎందుకు కారణం చేత ఇంత బిల్లు వచ్చిందని నేను ఏరియా ఏఈ లక్ష్మణ్ గారికి వెళ్ళి కలవటం జరిగింది, ఫిల్మ్ నగర్ ఏరియా. ఆయన అన్నారు, ఏమండి నేను ఆల్రెడీ కట్టిన బిల్ ఇది, మీరు ఎందుకు ఇంత పంపిస్తున్నారు, ఇది కరెక్ట్గా లేదండి అని చెప్పేసి అంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే, మీరుంటున్న అపార్ట్మెంట్లో రీడింగ్ తీసేటప్పుడు మా రీడింగ్ పర్సన్స్కి అక్కడ ఉన్న ఆఫీసులు రన్ చేస్తున్న వాళ్ళు ఇంత అమౌంట్ కొంత అమౌంట్ అని ఇవ్వటం జరుగుతుంది, కాబట్టి మీకు మేము తక్కువ బిల్లు రావాలంటే మీరు ఏ విధంగా హెల్ప్ చేయగలరని మరి వారు అడిగారు. వారి భాషలో వారు అడగడం జరిగింది. నాకు అర్థం కాలేదు. నేను సోషల్ వర్క్ చేసుకుంటుంటాను, నేను ఏ విధంగా వాళ్ళకి హెల్ప్ చేయగలను అంటే నాకు కొంచెం ఆలోచించాల్సి వచ్చింది. చెప్పండి సార్, నేను హెల్ప్ చేయడం ఏంటి, ఇదివరకు బిల్స్ వస్తే నేను అఫీషియల్గా కట్టుకున్నాను, నేను ఇండిపెండెంట్గా నేను సింగిల్గా ఉంటున్నాను, ఇండివిజువల్గా ఇన్ టైంకి వచ్చి బిల్స్ కడుతున్నాను. మీరు బిల్లు నాకు ఇవ్వనప్పుడు కూడా పాత బిల్లులు తీసుకొచ్చి సర్వీస్ నెంబర్ చెప్పి మరీ కడుతున్నాను. ఇది నాకున్న రికార్డు, మీరు చెక్ చేసుకోవచ్చు. మీరు ఏ విధంగా నాకు హెల్ప్ చేయమంటున్నారో నాకు అర్థం కావటం లేదంటే ఆయన అన్న మాట ఏంటంటే, అప్పుడు అంటే నేను రికార్డ్ చేసి ఉంటే ఇప్పటికి మీడియా ముందు పెట్టేదాన్ని. ఆయన అలా మాట్లాడతారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. రీడింగ్ పర్సన్ రఘువరన్ అండ్ ఇతను ఏఈ లక్ష్మణ్ గారు, ఇంకా పెంటయ్య, తర్వాత ఇద్దరు ముగ్గురు రెగ్యులర్గా వచ్చే రీడింగ్ పర్సన్స్, హరికృష్ణ, సమ్ నేమ్స్ అంటే చెప్పొచ్చో చెప్పకూడదు నాకైతే తెలీదు, క్షమించండి. కానీ నేను వెళ్ళాను కాబట్టి వారు ఏమన్నారో అది నేను నా బాధని నేను వ్యక్తపరచుకుంటున్నాను. వాళ్ళు సమ్ అమౌంట్ డిమాండ్ చేశారు. అంటే రీడింగ్ తక్కువ రావాలంటే అక్కడ అపార్ట్మెంట్లో ఆఫీసులు ఏవైతే రన్ అవుతున్నాయో వాళ్ళు మాకు ఇంత ఇస్తారు మంత్లీ. వాళ్ళు ఇల్లీగల్ బిజినెస్లు రన్ చేసుకుంటున్నారు, బోర్డులు ఉండవు, ఆఫీసులు, ఫ్యామిలీస్ ఉండరు. నన్ను టార్గెట్ చేసి గతంలో కూడా ఎంతో ఇబ్బంది పెట్టారు అక్కడ ఉన్న వాళ్ళు. నేను ఆ విషయం కూడా నేను మాట్లాడదలుచుకోలేదు. నా ఇష్యూ ఏంటంటే ఎలక్ట్రికల్ బిల్లు యాజ్ ఇట్ ఈస్గా ఎప్పుడులాగా వస్తే నేను కట్టుకుంటాను సార్. ఈ విషయమై వాళ్ళు సమ్ అమౌంట్ నాకు డిమాండ్ చేశారు. పార్టీ చేసుకుంటాము, మేము 5-6 మంది ఉన్నాము, మీరు అలా ఇస్తే మీ ఇష్యూ సాల్వే అవుతుంది, లేకపోతే మీ దిక్కున దగ్గరికి వెళ్ళండి, మీరు కన్జ్యూమర్ కోర్టులో వేసుకున్నా కూడా మాకు ఏం ఫరక్ లేదు. ఇదిగోండి చూడండి, ఇక్కడ మొత్తం సిఎండి ఆఫీస్ దగ్గర నుంచి ఏడి బంజారా హిల్స్ హైమానంద్ గారు, అకౌంటెంట్ అరుణ గారు, నేను డబ్బులు ఇస్తే కూడా నాకు కరెక్ట్ బిల్లులు ఇవ్వకుండా నా మీద దాడులు చేసిన వీడియోలు కూడా నా దగ్గర ఉన్నాయి సార్, ఉన్నాయి. నేను డబ్బులు కడితే కూడా నాకు కరెక్ట్ రిసిప్ట్లు ఇవ్వకుండా నన్ను ఫ్రాడ్ చేసి మేము ఇవ్వం, మీకు బిల్లు నెక్స్ట్ మంత్ కామన్గా వస్తుంది, మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి వాళ్ళ వెర్షన్ నా దగ్గర వీడియో కూడా ఉంది. ఈ విషయమై నేను ఎక్కడ మొత్తము సిఎండి మింట్ ఏరియాలో సిఎండి ఆఫీస్ దగ్గర నుంచి విజిలెన్స్ వరకు, విజిలెన్స్లో కూడా నా కంప్లైంట్ ఉంది. మొత్తం తిరిగాను సార్, ఇంతవరకు నాకు జస్టిస్ జరగలేదు. పైగా మా ఇంటికి రిపోర్ట్కి పంపించారు. అంటే ఏమి అంటే వీళ్ళ ఇంట్లో ఇన్వర్టర్ ఉంది ఓల్డ్ది, వీళ్ళ ఇంట్లో ఏసీ ఉంది. ఏసీలు ఇన్వర్టర్లు ఉంటే కాదు, అన్నిటికీ ప్రూఫ్ ఉన్నాయి. నేను ఏసీ ఎప్పుడు కొన్నాను, ఓల్డ్ది కాదు, న్యూది. ఇన్వర్టర్ కూడా వారంటీ ఉన్న ఇన్వర్టరు, ఇదిగోండి కంపెనీ పర్సన్ వచ్చి కూడా చెక్ చేసుకున్నారు. మొత్తం అన్నిటికీ నేను పక్కా ప్రూఫ్ ఉంది. నేను వాళ్ళకి కేవలం లంచం ఇవ్వని కారణంగా గత కొన్నేళ్ళ నుంచి ఆఫీస్ టు ఆఫీసు మొత్తం సిఎండి, ఏడి అండ్ ఎస్సీ కళ్యాణ్ నగర్లో ఎన్ని ఉన్నాయి, మీటర్ టెస్టింగ్ కూడా తీసుకెళ్తే మీటర్ కరెక్ట్గా ఉందండి. వాళ్ళు ఇన్కరెక్ట్ బిల్స్ అంటే కరెక్ట్ బిల్స్ టైంకి అంటే డేట్ టు డేట్ లేక 2 నెలలు బిల్లు ఒకేసారి వచ్చేటట్టు రాంగ్ బిల్స్ ఆ విధంగా పంపిస్తున్నారు. కాబట్టి మీకు ఈ బిల్ ఎక్కువ వస్తుందంటే మీరు రిటర్న్గా రాయండి సార్ అన్నాను. రామకుమార్ అనే అతను ఏడీ గారికి, మీటర్ టెస్టింగ్ చేసే అతనికి, రిటర్న్గా రాయకూడదమ్మా, మేము ఆన్లైన్లో పెడతాము, వాళ్ళు ఉద్యోగాలు పోతాయి రిటర్న్గా రాస్తే, మీకు ఈక్వెల్ చేయమని మాత్రం నేను రాస్తా, గత 4 monthsది ఈక్వెల్ చేయమని రాస్తానని అది కూడా ఉంది సార్. ఇదిగోండి సార్, ఇదిగోండి
మీటర్ కరెక్ట్గా ఉంది, కానీ ఈ 4 monthsది ఈక్వల్ ఇక్కడ ఏమని రాసిందో చూడండి. ఈక్వల్ చేయమని ఎందుకు రాశాడు? వాళ్ళు ఏ తప్పు చేస్తే ఈక్వల్ చేయమని రాసుంటాడు అతను. వాళ్ళు రాంగ్ బిల్స్ పంపిస్తే కదా ఇది ఈక్వల్ చేయమని రాశాడు. ఇదంతా ఉంది సార్. నాకు ఇంతవరకు జస్టిస్ జరగటం లేదు. గత ఫిబ్రవరి నుంచి ఆఫీస్ టు ఆఫీస్ తిరుగుతుంటే చెన్నారెడ్డి సార్ రాశారు. ఆవిడ ఇదిగోండి, గత కొన్నేళ్లుగా నేను తిరుగుతున్నాను సార్. నాకు ఇలా రాంగ్ బిల్లింగ్స్ వాళ్ళు పంపిస్తున్నారు. దీని మీద నాకు జస్టిస్ చేయండి. నా హెల్త్ కూడా బాగాలేదు. షుగర్ బీపీ లో అవ్వడం కారణంగా నేను పడిపోతున్నాను. సో నాకు న్యాయం చేయండి అంటే వారు రాశారు. ఈ విషయం కూడా నేను మింట్ ఏరియాకి వెళ్ళి నిన్న వెళ్ళి కలిస్తే వాళ్ళ అపాయింట్మెంట్ లేదు. చెన్నారెడ్డి సార్ ఫోన్ చేసి చెప్పినా కూడా అక్కడ CMD సార్ కలవలేదు. 5th floorకి వెళ్తే ముషరఫ్ ఎవరో సారు పూర్తి పేరు తెలీదు. ఆ 5th floorలో CMD చైర్మన్ ఆయనకి వెళ్ళి మాట్లాడితే PAకి ఇచ్చేశారు ఫైలు. ఆ ఫైల్ కూడా కనీసం చూసే పరిస్థితిలో అక్కడ లేరు. గవర్నమెంట్ పరిస్థితి ఇది. మరి ఏం జరుగుతుందన్నది ఇప్పుడు చాలామంది వచ్చారు. ఎంతమందికి అపాయింట్మెంట్ ఉంది, ఎంతమందికి పైనకి వెళ్తున్నారు అన్నది CMD ఆఫీస్లోకి వెళ్తే అక్కడ ప్రతి వాళ్ళకి తెలుస్తుంది. నేను CM ఆఫీస్కి కూడా పోయినసారి వెళ్ళి కలవడం జరిగింది. మీడియా వింగ్కి వెళ్ళాను. ఏమండి అందరికీ అన్నీ జరుగుతున్నాయని నేను అంటం లేదు, నేను చెప్పలేను. ఎందుకంటే నాకే ఎప్పటి నుంచి తిరుగుతుంటే ఇదిగోండి చిన్నారెడ్డి సార్ రాశారు. పర్సనల్గా CMD గారికి చెప్పారు. చెప్పినప్పటికి కూడా 2 days నుంచి వెళ్తుంటే అక్కడ పిఎలు అవాయిడ్ చేస్తున్నారు. నేను CMD సార్కి కలిసి సార్ చిన్నారెడ్డి గారు చెప్పారు సార్, మీకు కలవమని చెప్పారు సార్ అంటే ఫైల్ కనీసం ఇలా చూసే పరిస్థితి కూడా అక్కడ లేదు. ఆయన ఇచ్చింది 4 to 5. ఆ 4 to 5లో వాళ్ళకి ఎవరైతే VIPs ఉంటారో, వాళ్ళకి ఎవరైతే అనుకూలంగా ఉంటారో వాళ్ళ ఫైళ్ళు మాత్రమే అక్కడ CMD మింట్ ఏరియాలో చూడటం జరుగుతుంది. నేను 100 times 100 కంటే ఎక్కువ సార్లు అక్కడికి వెళ్ళి ఉంటాను. నాకు కేవలం కలిసింది 2 times. ఆ 2 timesలో కూడా ఆయన ఏమి ఫైలు ఇలా చూసి కానీ అది కానీ పట్టించుకోలేదు. గవర్నమెంట్కి అయితే నాలాంటి వాళ్ళు అయితే మాత్రం సూసైడ్ చేసుకొని చనిపోవాలి సార్. చనిపోవాలి. ఎందుకంటే తిరిగేదానికి ఆరోగ్యం ఉండాలి సార్, ఆరోగ్యం ఉండాలి. ఇప్పుడు చూడండి నా దగ్గర ఎవిడెన్స్ నాది అంత తప్పుడు రిపోర్టులు రాసి బిల్లింగ్ చూడండి సార్. ఇది వచ్చేసి ఫిబ్రవరి బిల్లు 1400 రూపాయల బిల్లు ఎక్కడ, ఇమీడియట్గా ఫిబ్రవరి 3732 రూపాయలు. ఇది ఎందుకు వస్తుంది అంటే అక్కడ వచ్చేసి ఇల్లీగల్ బిజినెస్లు చేస్తున్న వాళ్ళు మాకు లంచాలు ఇస్తున్నారు, మీకు హెల్ప్ చేస్తే మాకేంటని చెప్పేసి అక్కడున్న ఆ ఏఈ లక్ష్మణ్ గారు అన్నారంటే నా వయసుకి నేను ఏ విధంగా హెల్ప్ చేయాలి? హెల్ప్ అంటే ఏంటి సార్ అర్థం? హెల్ప్ అంటే ఏంటి చెప్పండి? నేను సోషల్ వర్క్ చేసుకొని బ్రతుకుతున్నాను, నేను ఆర్టిస్ట్ని. నాలాంటి వాళ్ళకి ఇలా అయితే రేవంత్ రెడ్డి గారు అసలు అర్హత లేని వాళ్ళకి పోస్టులు CMD చైర్మన్ ఏ విధంగా ఇస్తున్నారు సార్? మింట్ ఏరియాలో అసలు వచ్చేసి ఎంతమంది తిరిగి వెళ్తున్నారు? మీరు అక్కడ వచ్చి ఒకసారి CM ఆఫీస్లోనే మీడియా వింగ్ ఉంది, ఒకసారి వెళ్ళి చూడండి సార్, తెలుస్తుంది. నేను వెళ్ళి ఇలా రాశారు, చిన్నారెడ్డి సార్ రాశారు, పర్సనల్గా ఫోన్ చేసి చెప్పారు CMD గారికి. అయినా 3 రోజుల నుంచి తిరుగుతుంటే నాకు అపాయింట్మెంట్ లేదు, కలవటం లేదు సార్. పిఎల్ఏ అవాయిడ్ చేస్తున్నారు. అన్నీ కరెక్ట్గా ఉండేటప్పుడు కింద ఏం రాశారు? గత 4 నెలలది ఈక్వల్ చేయమని ఎందుకు రాశారు సార్? తప్పు చేయనప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు మీటర్ కరెక్ట్గా ఉందనేటప్పుడు ఇక్కడ వచ్చేసి గత 4 months సార్ రేవంత్ రెడ్డి గారు సార్కి ఒకటే చెప్తున్నాను, అందరి విని దేశం అంటే మీకు నాకు అందరికీ భక్తి. ఎందుకంటే జన్మభూమిలో పుట్టాము, అందులోనే కలిసిపోతాం కనుక. కానీ బ్రతకడానికి ఇన్ని ఆటంకాలు ఉంటాయని నాకు తెలియదు సార్, తెలీదు. కొన్ని కష్టాలు నేను పడ్డాను. అర్హత లేని వాళ్ళకి మాత్రం ఇవ్వద్దు పోస్టులు. తర్వాత వచ్చేసి ఇలా లంచాలు అడిగే వాళ్ళకి వాట్ ఈజ్ వాట్ అనేది గమనించి ఇమీడియట్గా మళ్ళీ రిపీట్ కాకుండా ఆ లంచాలు అడిగే వాళ్ళకి CM గారు ఎవరు మంచి ఎవరు చెడ్డ అలాంటి వాళ్ళు బలైపోకుండా అలాంటి వాళ్ళకి సస్పెండ్ చేసి దేశభక్తి దేశ సేవ జీతాలు గవర్నమెంట్ ఇచ్చే జీతాలతో ఎవడైతే కరెక్ట్గా వర్క్ చేస్తాడో అలాంటి వాళ్ళకి ఉంచితే మాలాంటి వాళ్ళని కొన్నాళ్ళు బ్రతుకుతాం సార్. లేకపోతే చూడండి ఫైలు ఏంటి నేను చేసిన తప్పు ఏంటి. విజిలెన్స్లో కూడా ఇచ్చాను సార్, చూడండి విజిలెన్స్లో వాళ్ళు కూడా వచ్చి తప్పుడు స్టేట్మెంట్ అక్కడ ఇల్లీగల్ బిజినెస్లు చేస్తున్న వాళ్ళతో టైఅప్ అయి నాతో
3 పేజీల స్టేట్మెంట్ తీసుకొని బ్యాక్ ఫ్రంట్ విజిలెన్స్ ఆఫీస్లో నందకిషోర్ అని చెప్పేసేసి విజిలెన్స్ ఆఫీస్ నుంచి వచ్చిన ఒక స్టేట్మెంట్ తీసుకున్న ఇన్స్పెక్టర్ ఇలాంటి స్టేట్మెంట్ తీసుకొని నాతో 6 సంతకాలు 4 సంతకాలు ఏమో అన్ని పేజీల్లో తీసుకున్నారు సార్. ఈ ప్రభుత్వంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, అందులో మహిళలకు మాత్రం అసలే ఉన్నాయి. లేదు మహిళలకు ఎవరికి ఉండవో మరి వచ్చి గవర్నమెంటే సమాధానం చెప్పాలి. ఏసీలో కూర్చొని ఏసీ కారుల్లో తిరిగి ఏసీల్లో ఉండి మా లాంటి వాళ్ళు చెయ్యని తప్పుకి కోర్టులు ఈ జైల్లో వచ్చి చిప్ప పట్టేసుకొని లైన్లో వెళ్ళి కూడు కోసం ఎలా ఉంటారో ఇలాంటి దగ్గర బీపీ షుగర్లు ఉన్న వాళ్ళు లైన్లో ఉండి ఎంతమంది పడిపోతున్నారో అక్కడ మెడికల్ కూడా కరెక్ట్గా లేదు సార్. లోపల మెడికల్ ఏదో పెట్టున్నారు, ప్రజావాణిలో మెడికల్ ఏదో ట్రీట్మెంట్ కోసం అని ఎవరైనా షడన పడిపోతే అంటే వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడానికి కోసం. ఇది ప్రభుత్వం తప్పని నేను అనుకోను, కానీ అలాంటి వాళ్ళకి లోపలికి అలౌ చేసి నాకు ఇప్పుడు బీపీ కొంచెం చెక్ చేయండి అని వెళ్తే ఆవిడ ఏం చెప్పింది తెలుసా, బీపీ ఉన్న వాళ్ళు మీకు తెలియదా మాత్రలు వేసుకొని రావాలని. ఇక్కడ బ్యాగ్ చెక్ చేస్తే ట్యాబ్లెట్లు తీసి పక్కన పెడుతున్నారు. ఇక్కడ లోపలికి వెళ్తే అక్కడ ట్రీట్మెంట్ అని చెప్పేసి ఒక టేబుల్ మీద పెట్టున్నారు. బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి మినిమం కనీసం ఒక ట్యాబ్లెట్ పెట్టుకోవాలి. ట్యాబ్లెట్ నాకు లేదే, మీకు బీపీ ఉండేటప్పుడు మీరు ట్యాబ్లెట్లు తెచ్చుకోవాలని మీకు ఇంగిత జ్ఞానం లేదని అడిగింది సార్. లోపల పోలీస్ అంతా ఉన్నారు, అక్కడ పోలీసు విన్నారు. ప్రభుత్వానికి ఇలాంటి వాళ్ళకి ఎలా వచ్చేసి రేవంత్ రెడ్డి గారి పేరు చెప్పుకొని మాలాంటి వాళ్ళు ఎవరైతే ఈ రాంగ్ బిల్లింగ్ సెండ్ చేసి ఎందుకు సెండ్ చేస్తున్నారంటే లంచాలు అడుగుతున్నారు. లంచాలు ఎందుకు మేము ఇవ్వాలి అంటే ఇది మీ దిక్కున దగ్గరికి వెళ్ళి చెప్పుకోండి అంటున్నారు. ప్రభుత్వం ఇలా ఉండేటప్పుడు మాలాంటి వాళ్ళం మేము ఏదైనా సూసైడ్ చేసుకొని చనిపోవాలి సార్, చనిపోవాలి. ఎందుకంటే ఏం తప్పు చేశానని చెప్పేసి మీరు ఈ పేపర్లన్నీ పరిశీలించండి. ఈవెన్ దో విజిలెన్స్ వాళ్ళు కూడా టార్గెట్ చేసి సంతకాలు తీసుకుంటే ప్రభుత్వం ఎక్కడ ఆడవాళ్ళకి హెల్ప్ చేస్తున్నట్టు మీరు చెప్పండి సార్. మీలాంటి మీడియా వాళ్ళు నాకేమైనా నాది తప్పు అయితే మమ్మల్ని అరెస్ట్ చేయొచ్చు, అన్ని విధాలుగా నేను సరెండర్ అవుతాను. తప్పు చేయకుండా ఏంటి సార్ మాకు ఈ శిక్ష ఏంటి సార్? ఈ తిరగడం ఏంటి? 2 సార్లు చెప్పిన 3 రోజుల నుంచి తిరుగుతుంటే సీఎండి గారు కలవటం లేదు సార్. మింట్ ఏరియాలో సీఎండి గారు కలవటం లేదు. దయచేసి నా రిక్వెస్ట్ ఒకటే, రేవంత్ రెడ్డి గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను సోషల్ వర్క్ చేసుకుంటున్న దాన్ని నన్ను టార్గెట్ చేసి ఇల్లీగల్ బిజినెస్లు చేస్తున్న వాళ్ళు, నేను సోషల్ వర్క్ చేసుకుంటున్న దాన్ని నన్ను టార్గెట్ చేసి ఇల్లీగల్ బిజినెస్లు చేస్తున్న వాళ్ళు ఇలాంటి పనులు చేయడం కరెక్ట్ కాదు సార్, కరెక్ట్ కాదు. నేను బిల్లు కట్టకపోతే నా మీద చర్య తీసుకోవచ్చు. నేను బిల్లు ఇన్ టైం కడుతుంటే నేను లంచం ఇవ్వని కారణంగా నాకు వచ్చేసి డోర్ టు డోర్ తెప్పించి నా ఆరోగ్య పరిస్థితి కూడా బాగాలేదు సార్. నేను ఎంత తిరుగుతాను సార్, చెప్పండి. తిరగడానికి నా హెల్త్ నాకు సహకరించడం లేదు. ఇది సార్, దయచేసి రేవంత్ రెడ్డి గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, నా ప్రాబ్లం సాల్వ్ చేసి నా బ్రతుకు నాకు బ్రతికేటట్టు ఆ ఆఫీసర్ల మీద సరైన ఏది నిజము ఏది అబద్ధం అనేది పరిశీలించి మా లాంటి వాళ్ళకి సేవ చేయాలి, నాకు కాదు. నా లాంటి వాళ్ళు ఎంతమంది బలవుతున్నారో అంతమందికి న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మీడియా కూడా చాలా కృతజ్ఞతలు.